హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. మీరైతే లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది, సో నాకు సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. సో నిన్న మొన్న పెట్టిన వీడియోస్లో నాకు మెడికల్ గురించి కొంతమంది అడిగారు. సో ప్రెగ్నెన్సీ అమ్మాయిలకి ప్రెగ్నెన్సీ సమయంలో అవన్నీ కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. మొత్తం మాకు ఎట్లా మెడికల్ అయ్యింది, ఏం చెక్ చేశారు, టఫ్గా ఉంటుందా, ఎలా ఉంటుంది, మెడికల్ ఫిట్ అవ్వాలంటే ఏం చేయాలి అన్నీ కూడా ఈ వీడియోలో మామూలుగా మాట్లాడుకుందాం. సో నార్మల్గా నేను చెప్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్ చేయండి. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, నేను 2021 బ్యాచ్, 2018 నోటిఫికేషన్ అయితే 2021లో మాకు జాబ్ వచ్చింది. 2021 ఏప్రిల్లో మేము ట్రైనింగ్కి వెళ్ళాం. సో ట్రైనింగ్కి వెళ్ళినప్పటికి ముందు మాకు మెడికల్ ఇంకా గ్రౌండ్ ఎగ్జామ్ అన్నీ అయిపోయిన తర్వాత మేము ట్రైనింగ్కి అయితే వెళ్ళిపోయాము. సో ఏంటంటే మాకు ఫస్ట్ ఎగ్జామ్, తర్వాత రన్నింగ్, తర్వాత మెడికల్ ప్రాసెస్ అనేది అయ్యింది. ఎగ్జామ్లో మనం క్వాలిఫై అయిన తర్వాత మనకి గ్రౌండ్కి అనేది పిలుస్తారు. సో గ్రౌండ్కి పిలిచినప్పుడు ఏంటంటే అప్పుడు మనం గ్రౌండ్లో ఒకవేళ పాస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం దాన్ని బట్టి మనకి పాస్ అయినట్లయితే, గ్రౌండ్ ఒకవేళ పాస్ అయినట్లయితే అప్పుడు మనకి ఏంటంటే అక్కడే కొంచెం డాక్యుమెంట్ వెరిఫికేషన్లా ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే వాళ్ళు ఇస్తారనమాట మనం ఫిట్ అయినట్టుగా ఒక డాక్యుమెంటు. సో అది పట్టుకోవాలి మనతో పాటుగా. అక్కడే హైట్ వెయిట్ అన్నీ చెక్ చేస్తారు వాళ్ళు. 2-3 సార్లు చెక్ చేస్తారు. సో చూసుకోండి, 2-3 సార్లు అయితే చెక్ చేస్తారు. పక్కాగా నోటిఫికేషన్లో ఎంతైతే మెన్షన్ చేస్తాడో అంత అయితే మాత్రం కంపల్సరీ ఉండాలి. కొంచెం 0.5 తక్కువైనా కూడా తీసేస్తున్నాడు. ప్రజెంట్ కాంపిటీషన్ అట్లా ఉంది. నెక్స్ట్ మెడికల్ ప్రాసెస్ మాకైతే 2020 జాన్యువరిలో అయ్యిందనమాట. అదే అంటే 2020 కంప్లీట్ అయ్యి అప్పుడే మాకు 2021 జాన్యువరిలో మెడికల్ అయింది. 2021 ఏప్రిల్లో ట్రైనింగ్కి అయితే పిలిచేశాడు. కొంచెం అప్పటికే మాకు ప్రాసెస్ అనేది లేట్ అయిపోయింది కరోనా వల్ల. సో అందుకోసం అని చెప్పేసి వేగంగా పిలిచేశాడు. సో మెడికల్ అనేది మాకు 3-4 డేస్ ఇట్లా పట్టింది. మనం మెడికల్ అనేది హైదరాబాదులో మ్యాక్సిమం ఇవ్వస్తారు మన సౌత్ వాళ్ళకి. సో అక్కడికి వెళ్ళి మనం మెడికల్ చేసుకోవాలి. అయితే మనకి 3-4 డేస్లో బయటే స్టే చేయాలన్నమాట. వాళ్ళు సపరేట్గా మనకి రూమ్స్ ఏం ప్రొవైడ్ చేయరు, వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు. మనమే బయట ఎక్కడైనా ఉండొచ్చు, ఉండడానికి కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇట్లా మెడికల్ ప్రాసెస్ అయినప్పుడు చాలా బయట పెడుతూ ఉంటారు. సో అక్కడే మనం ఫుడ్ బెడ్డింగ్ అన్నీ కూడా అక్కడే చేసుకోవాలి. సో నేనైతే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటే, మా అన్నయ్యల ఫ్రెండ్ అవంటే అక్కడే ఉన్నాను, స్టే చేశాను అనమాట. మా అన్నయ్య రోజు నేను తీసుకెళ్లేవాడు. నోటిఫికేషన్లో ఏ సర్టిఫికేట్స్ అయితే మెన్షన్ చేశాడు అవి దాంతోపాటుగా ఫిజికల్కి వెళ్ళినప్పుడు అవన్నీ చెప్తారు. దాంతోపాటుగా మెడికల్కి మీరు వెళ్ళినప్పుడు అప్పుడు ఒక కాల్ లెటర్ వస్తుంది కదా, అదే మనకి ఏంటంటే హాల్ టికెట్లో మొత్తం ఏ సర్టిఫికేట్స్ ఉండాలి ఏంటని చెప్పేసి మెన్షన్ చేస్తాడు. అవన్నీ కూడా పట్టుకొని వెళ్ళాలి కంపల్సరీగా. మెడికల్కి వెళ్ళినప్పుడే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తారనమాట. సో ఏ సర్టిఫికేట్స్ ఉండాలి ఏంటని చెప్పేసి నేను వీడియో కూడా చేశాను ఇంతకుముందు. సో మళ్ళీ ఒకవేళ కావాలంటే అడగండి, మళ్ళీ చేద్దాం. సో అవన్నీ కూడా చెక్ చేస్తారు. ఫస్ట్ డే మనకి మొత్తం ప్రాసెస్ అంతా కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్లోనే ఈ ప్రాసెస్ ఎక్కువ అవుతుంది. సో కరెక్ట్గా ఉండాలి సర్టిఫికేట్స్ అన్నీ కూడా. ఈ రోజుల్లో ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఏంటంటే కాంపిటీషన్ వల్ల చిన్న ఉన్నా కూడా తప్పులు ఉన్నా కూడా తీసేస్తున్నవాడు, పక్క పెట్టేస్తున్నాడు. సో చూసుకొని మంచిగా ప్రాసెస్ అయితే చేసుకోవాలి, డాక్యుమెంట్ ప్రాసెస్ అనేది. సో నెక్స్ట్ మనకి మెడికల్ ఏం చెక్ చేస్తారంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సేమ్ ఒకే విధంగా ఉంటుంది. వితౌట్ డ్రెస్తో చేస్తారు. సో ఎవరు సిగ్గుపడాల్సిన పని ఏం లేదు, ఎందుకంటే అక్కడ ఎవరి డాక్టర్స్ వాళ్ళకు ఉంటారు. లేడీ అయితే లేడీ డాక్టర్ ఉంటారు, జెంట్ అయితే జెంట్ డాక్టర్ ఉంటారు. లాస్ట్ డే ఇట్లా ఉంటుంది అనమాట, ఇట్లా వితౌట్ డ్రెస్తో చేయడం అవన్నీ కూడా. ఫస్ట్ డే అయితే మాత్రం యూరిన్ టెస్ట్లు, ఇంకా మొత్తం బాడీ ఎక్స్రే ఇవన్నీ చేస్తారు. సో ఇంకా ఏమైనా చిన్న ఉంటాయి కదా, బ్లడ్ టెస్ట్ ఇటువంటివన్నీ కూడా చిన్న టెస్టులు, బీపీ టెస్టులు అవన్నీ కూడా చేస్తారనమాట. సో అవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి బాడీ అంతా చెక్ చేస్తారు. కళ్ళు నుంచి ఇంకా కింద కాళ్ళు వరకు కూడా అన్నీ మొత్తం చెక్ చేస్తారు. కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు. నెక్స్ట్ ఏంటంటే మనకి వాడు బోర్డు చూపిస్తాడు కదా, కళ్ళకి సంబంధించిన బోర్డు, మనం హాస్పిటల్కి వెళ్తే ఉంటుంది ఆ బోర్డులో వాడు చెక్ చేస్తాడు అనమాట. ఏమేమి అడుగుతాడు అవన్నీ కూడా, ఏమేమి ఉన్నాయని చెప్పేసి కొన్ని అడుగుతాడు, అవన్నీ మనం చూసుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా ఒకవేళ కలర్ బ్లైండ్నెస్ లేకుండా చిన్నది ఏదైనా సైట్ ఉంటే మాత్రం ఒకవేళ ఆ బోర్డు మీరు కంఠస్థ పెట్టిస్తే ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు. చిన్నవి అడుగుతాడు, వాడు ఎక్కువ అడగడు, కంటిన్యూస్గా ఏదో సమాధానం చెప్తే సరిపోద్ది, ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు అటువంటి వాటికి. నెక్స్ట్ ముక్కు లోపల కొంతమందికి అంటే కండలాగా ఉండిపోద్ది, అటువంటి వాటికి కొంచెం రిజెక్షన్ అయితే ఉంటుంది, చూసుకోండి. ముందుగా ఒకవేళ ఇప్పటి నుంచి మీరు కోర్సులోకి రావాలి అనుకుంటే కొంచెం ఆపరేషన్ అటువంటి చేయించుకుంటే ప్రాబ్లం లేదు, అది క్లియర్ అయిపోద్ది అనుకుంటే. టీత్ కూడా చెక్ చేస్తాడు వాడు. టీత్ అయితే మాకు అప్పుడు పర్టికులర్గా చెక్ చేయలేదు, కాకపోతే నేను క్లీనింగ్ చేసుకుని అన్నీ చేసుకుని వెళ్ళాను, కానీ మాకు అంత దీనికి ఏం చెక్ చేయలేదు టీత్. సో ఎత్తుపళ్ళు అటువంటివి కొంచెం చూసుకోండి. మరీ ఎత్తుపళ్ళు అయితే ఏం అవ్వదు, మరీ ఎత్తుపళ్ళు ఉంటే ఇబ్బంది, కానీ నార్మల్గా ఉంటే ఏం కాదు.
సో నెక్స్ట్ ఇయర్స్ కూడా క్లీన్ చేసుకొని మంచిగా వెళ్ళాలి. అలా కిందకు వస్తే ఇంకా బాడీ అంతా కూడా ముందే మనకి ఎక్స్రే చేస్తారు. ఇంకా బాడీలో ఏవైనా మనకి ఆపరేషన్స్ అట్లా ఏమైనా అయ్యి అనుకోండి, సో అటువంటిప్పుడు మనకి ఆ మార్క్ ఉంటుంది. ఆ మార్క్ వల్ల ఇబ్బంది ఏముండదు. సో నాకు కూడా ఉండింది, ఏం ప్రాబ్లం ఉండదు దానివల్ల. మినిమం ఏదైనా సిజరీన్ కానీ సర్జరీ ఏదైనా అయ్యి ఒక 6 months లోపు మనకి ప్రాబ్లం ఉన్నా 6 months తర్వాత అది క్లియర్ అయిపోద్ది. అంటే ఆల్రెడీ అప్పటికి 3 months తర్వాతే మొత్తం అది కవర్ అయిపోద్ది అనమాట ఆ స్ట్రెచ్ మార్క్ అనేది. సో తగ్గిపోద్ది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఫైల్స్ ఇవన్నీ కూడా పక్కాగా చెక్ చేస్తారు. అవన్నీ చూసుకోండి. ఫైల్స్ ఉంటాయి కదా కొంతమందికి, సో అవన్నీ చెక్ చేస్తారనమాట. సీరియస్గా చెక్ చేస్తారు అవైతే మాత్రం. సో మొత్తం హ్యాండ్ పెట్టే చూస్తారు వాళ్ళు. సో చూసుకోండి, ఎవరు సిగ్గుపడాల్సిన పనేం లేదు. అక్క ఏంటంటే చెప్పేస్తుందని కూడా మీరు ఇది అవ్వకండి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి నాక్ని ఇవన్నీ కూడా చూస్తారు. సో నాక్ని ఏంటంటే మ్యాక్సిమం అందరికీ కలిసే ఉంటాయి, కాళ్ళు ముడుకుల దగ్గర కలిసిపోయి ఉన్నట్టుగా ఉంటుంది. కాకపోతే మనం అడ్జస్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం కలవకుండా. ఆడు చూసినంతసేపు జస్ట్ కొన్ని సెకండ్స్ చూస్తాడు కాబట్టి ఆ సెకండ్స్లో మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఫ్లాట్ ఫుట్ ఇవన్నీ కూడా చూస్తాడు వాడు. సో కొంతమందికి ఫ్లాట్ ఫుట్ ఉన్నా కూడా ఫిట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అలా లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అక్కడికి వచ్చిన డాక్టర్ బేస్ బట్టి ఉంటుంది అనమాట. డాక్టర్ మంచివాడు అయితే ఇంక ఇవేం ఉండవు, అసలు స్ట్రెస్సే ఉండదు. డాక్టర్ ఒకవేళ తిక్కలోడు అంటే ఇంకా ఎన్ని తల నుంచి తోక వరకు అన్నీ చెక్ చేస్తాడు అనమాట. సో చిన్నవన్నీ చూసుకోవాలి మనం. నెక్స్ట్ కొంతమందికి కాలిన మచ్చల వల్ల ఇబ్బంది అయితే ఏముండదు. కాకపోతే ఎక్కువ పెద్ద మచ్చలు ఉన్నాయనుకోండి, పెద్ద మచ్చలు. ఒక అబ్బాయికి అయితే నాకు కామెంట్ చేశాడు, మొత్తం హ్యాండ్ అంతా కూడా ఉందన్నమాట ఆ అబ్బాయికి. అంటే ఈ షోల్డర్ కింద నుంచి ఇంకా హ్యాండ్ ఫింగర్స్ వరకు అట్లా ఉంటే అబ్బాయికి అయితే రిజెక్షన్ అయితే వచ్చింది. ఆ అబ్బాయికి అది కూడా అట్లా రైట్ సైడ్లో ఉంది. సో అందుకే రిజెక్షన్ వచ్చింది, మొత్తం కాలిపోయింది అనమాట. సో అందువల్ల చిన్న మచ్చలు అయితే ప్రాబ్లం ఉండదు. ఇంకా దాంతోపాటుగా మనకేంటంటే ఏదైనా సరే మనం మెడికల్ ఫిట్ అవ్వాలంటే వాడు చేసిన కొన్ని సెకండ్స్లో మనం అడ్జస్ట్ చేసుకున్నట్లయితే ఇంకా ఏం కాదు, ఫిట్ అయిపోతాము. ఎందుకంటే అది ముందు నుంచి మనకి ఆడ ఏం అడుగుతాడు అవన్నీ కూడా ముందు నుంచి తెలిసిపోతాయి మనకి. ఎందుకంటే మనకన్నా ముందు చాలామంది ఉంటారు, వాళ్ళు వెళ్తూ ఉంటారు, వాళ్ళు వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు ఏం అడుగుతున్నారు ఏం అని అవే అడుగుతారు. కాకపోతే మనం సమాధానం ఏదో ఒకటి చెప్తూ ఉండాలి. సో కలర్ బ్లైండ్నెస్ అంటే ఇంకా కొన్ని చార్ట్స్ చూపిస్తాడు, అవన్నీ కూడా చెప్పాలి. సో అవన్నీ కంటెస్ట్ పెట్టిస్తే ఓకే, లేకపోతే మ్యాక్సిమం క్వాలిఫై అవ్వము. సో చూసుకోవాలి అది కూడా. చిన్న టాటోస్ అంటే చూడు రూపాయి బిళ్ళ కన్నా తక్కువ అట్లా ఉంటాయి కదా, అటువంటి చిన్నవి అయితే మీరే ఏదో ఒకటి చేసి, ఇప్పుడు కాల్షియం కార్బోనేట్ ఉంటుంది, సున్నం ఉంటుంది కదా, దాంతో రఫ్ చేయడము, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో సజెషన్ అడిగి అతికించుకోవడం చేయండి. ఎంత పెద్దవైతే మాత్రం ఒప్పుకోరు, టాటోస్ అయితే మాత్రం ఉండకూడదు. సో అది కూడా చూసుకోవాలి. మెయిన్గా రైట్ సైడ్ అయితే ఏం ఉండకూడదు అనమాట. మనం సెల్యూట్ చేస్తాం అవన్నీ ఉంటాయి కాబట్టి ఫోర్స్లోకి వచ్చిన తర్వాత రైట్ సైడ్ అయితే సాధారణంగా ఏం ఉండకూడదు. వీళ్ళు వంక అట్లా కొన్ని అన్నీ చూస్తూ ఉంటారు. సో కొన్ని పర్వాలేదు, కొన్ని డాక్టర్లు ఏంటంటే టఫ్గా చూస్తారనమాట. సో అవన్నీ చూసుకోవాలి మనం. కొంతమంది అమ్మాయిలకి ఆఫ్టర్ మ్యారేజ్ జాబ్ వస్తుంది, నాకు కూడా అట్లనే వచ్చింది. సో అటువంటి అమ్మాయిలకి ఒకవేళ పిల్లలు పుడితే ఆపరేషన్స్, డెలివరీస్, ఆపరేషన్స్ అట్లా అయితే ఏం ప్రాబ్లం ఉండదు. దానివల్ల 2 deliveries కూడా ఆపరేషన్స్ అయినా అటువంటి వాళ్ళ ప్రాబ్లం అయితే ఏముండదు, అదంతా మామూలు ప్రాబ్లమే. నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి చూడండి ప్రెగ్నెన్సీ అప్పుడు ఏదో ప్రాబ్లం ఉంటుంది కదా, అదేంటంటారు PCOD. సో అటువంటి వాటికి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ మీరు ఫోర్స్లోకి వచ్చిన తర్వాత ఒకవేళ ఆ ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు మామూలుగా సేఫ్టీ చేయడము కొన్ని బెటాలియన్స్లో చేస్తూ ఉంటారు. కొన్ని దగ్గరలో వెళ్ళండి, అన్ని దగ్గరలో అదైతే పర్సనల్ కాదు, అదైతే ఏముండదు. దానివల్ల ప్రాబ్లం ఎట్లయితే PCOD ఉన్నా కూడా ప్రాబ్లం అయితే ఉండదు. ఇట్లా చిన్న మచ్చలు, ఫేస్ మీద మచ్చలు కూడా ఉంటాయి, అటువంటి మచ్చల వల్ల అయితే ప్రాబ్లం లేదు. అది కూడా అడిగారు నాకు చాలామంది. నెక్స్ట్ అబ్బాయిలకైతే కొంచెం టఫ్గానే ఉంటుంది మెడికల్, ఎందుకంటే అబ్బాయిలు కొంచెం ఎక్కువ మంది ఉంటారు. దాంతోపాటుగా ఆడు చూసే డాక్టర్ కూడా స్ట్రిక్ట్గానే చూస్తాడు అబ్బాయిలకి. మొత్తం వితౌట్ డ్రెస్తో చెక్ చేసి ఇంకా ఆడు అసలు అన్నీ చూస్తాడు అనమాట, A to Z. సో అవన్నీ కూడా అబ్బాయిలకి కొంచెం టఫ్గానే ఉంటుంది. సో ఎంత కష్టపడి వాళ్ళు రన్నింగ్ చేసి వెళ్తారు, అక్కడికి వచ్చిన తర్వాత చాలామంది క్వాలిఫై అవ్వకుండా పోతారు. సో అది మాత్రం బాధాకరమైన విషయమే. కాకపోతే అబ్బాయిలు ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ముందుగానే క్లియర్ చేసుకోండి. ఎప్పటి నుంచి ఒకవేళ ఫోర్స్ రావాలనుకుంటే మాత్రం ఇప్పటి నుంచి చిన్న ఉంటాయి కదా చిన్న ప్రాబ్లమ్స్. సో అటువంటివి మాత్రం క్లియర్ చేసుకోండి. ఒకవేళ కొంతమందికి శ్వాస ప్రాబ్లం అంటే మనం బ్రీతింగ్ ప్రాబ్లం అటువంటివి ఉంటే ఇబ్బంది లేదు, కానీ అవన్నీ కూడా మెడికల్లో అడగరు. ఒకవేళ అడిగినా కూడా దాన్ని కన్సిడర్ చేయరు. సో అటువంటివన్నీ చూసుకోవాలి మనం. చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే మనకి జాబ్ ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ చూసుకొని మనం వెళ్ళడం బెటరు. ఈ వీడియో నేను మీద చెప్పాను అన్నీ కూడా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి వెళ్ళండి. బాయ్.